మోషే సుఖోపవాసములలోని 18వ దినము. జలము, బలము, ఫలము 3. నిర్గమ 17వ అధ్యాయము. ప్రార్థన. సమస్త దివ్య లక్షణములు గల ఓ దేవా, లోకంలోని విశ్వాసుల యొక్క, మాలోని అభిమానుల యొక్క దేవా, పరలోకంలోని పరిశుద్ధుల యొక్క దేవా, వారికంటే పైగా ఉన్న పరిశుద్ధ దేవదూతల యొక్క దేవా, నీకు స్తోత్రము. సమస్తము నీవే జరుపుము. ఆమేన్. ఉదయమున నేను మిమ్మును నీటి కొండ యొద్దకును ప్రార్థనా కొండ యొద్దకును తీసుకెళ్ళి తిని, అక్కడ నుండి మిమ్మును వెనుకకు తీసుకుని రావడము చాలా కష్టము. మీలో మనలో అందరిలో ఎవరినైనా ముగ్గురిని మోషేకు బదులు ఒకరు, ఇలాగూ అహరోనుకు బదులుగా ఒకరు, హూరుకు బదులుగా ఒకరు, ఇలాగూ ఆ ముగ్గురికి బదులుగా ముగ్గురిని ఇక్కడ అనుదిన ప్రార్థనా కూటముగా పెడితే, కొన్నాళ్ళైన తరువాత ఇక్కడ నుండి బెజవాడ రండి, రాజమండ్రి రండి అని అంటే రారు. ఎందుకంటే ఇక్కడ ప్రార్థన కొండ, దైవ సన్నిధి కొండ మీదకి ఎక్కితిరి గనుక దిగరు, ఇష్టం ఉండదు. ఎలాగంటే ఉదయమున ఒక కొండ మీద నుండి మరొక కొండకు వెళ్ళినట్లు, అనగా నీటి కొండ నుండి ప్రార్థన కొండ మీదకి ఎక్కుట ఎంత కష్టమో, అక్కడ నుండి దిగడము అంత కష్టము. కొండెక్కిన తర్వాత దిగరు. కొండ మీద కోతైన దిగుతుంది కానీ ప్రార్థనా పరులు కొండ నుండి దిగరు. అలాగే ముగ్గురు ఇంకా ఎక్కలేదు గనుక ఎక్కితే దిగరు. మొదటిది శత్రుపటాలము. ప్రార్థనా పరులు పై కొండ మీద ఉన్నారు, శత్రుపటాలము వారు కొండ క్రింద ఉన్నారు గనుక ఎవరికి లోకువ, పైవారికి క్రింద వారే లోకువ. ఉదాహరణ, 1880లో రంపపతూరి జరిగింది. అనగా బ్రిటిష్ సైన్యము వారు రంపచోడవరంలో సైనిక కవాతు చేశారు. అప్పుడు రాజమండ్రిలోని అన్ని వీధుల్లోనూ తుపాకులతో పటాలం తిరిగారు. అప్పుడు రంపచోడవరంకి వెళ్ళడానికి ఇంటిలో నుండి ఎవరన్నా బయటకు వచ్చారు కాదు, వస్తే వారిని తీసుకొని పోతారు. స్ట్రీమరు వచ్చి అందరినీ తీసుకుని వెళ్ళినది. చనిపోయిన వారి శవాలను అక్కడి పాతిరి. ఆ రంపపతూరిలో కోయవారికిని ఇంగ్లీషు వారికిని యుద్ధము. కోయవాళ్ళు కొండచాటున దాగి ఉండేవారు. వారిలోని 100 మంది ఇంగ్లీషు పటాలముపై బండలు విసిరికొట్టారు. గాని బ్రిటిష్ సైనికులు చనిపోయారు గనుక పైనుండే వారికి క్రింద ఉన్నవారే లోకువ. గనుక మనము ప్రార్థన కొండ గాని ఎక్కితే అందరూ మనకు లోకువ. ఎందుకనగా మన శత్రువులు క్రింద ఉందురు, మనము పైన ఉందుము. పడిపోయేవారు క్రింద ఉందురు గనుక పైనున్న వారే ఎక్కువ. భక్తి పరులు అనగా ప్రార్థనా పరులు పైనున్న వారే గనుక వారికే చేయము. రెండవది దేవుని సంఘము. 2 విభాగములు. మొదటి భాగము ఎవరు? మోషే వల్లే కొందరు కేవలం ప్రార్థనలో ఉందురు, అయితే మరికొందరు యెహోషువ వలె సేవలో ఉండేవారు. వారు శత్రువులతో పోట్లాడవలెను, శత్రువులను నాశనం చేయవలెను. పైన ప్రార్థనా కూటము, క్రింద ప్రకటన అనగా సువార్త ప్రకటన. క్రిందనున్న వారికి ఉన్న బలము ఏమిటి? పైవారు మాకై ప్రార్థించుచున్నారు, అదే వారి బలము. పైనుండేవారు క్రిందనున్న వారికి బలము, క్రిందనున్న వారిపై వారి యొక్క ఫలము. మూడవది రెఫీదీము కథ. ఈ కథలో పెండ్లి కుమార్తెను జ్ఞాపకము చేయు కథ ఉన్నది. మోషే యెహోషువతో ఏమి చెప్పాను? 17:9 క్రింద 8 లక్షలున్నారు, వారిలో నుండి మన కొరకు మనుషులను ఏర్పరచుము. అలాగే ఇప్పుడున్న అన్ని మిషన్లలో నుండి పెండ్లి కుమార్తె పటాలమును ఏర్పరచవలెను. నాలుగవది 3 పనులు. ప్రార్థన చేయుట, వాక్యపఠనం చేయుట, సేవ చేయుట అనగా యుద్ధం చేయుట. ఈ 3 పనులకు మిమ్ములను మీరు ఏర్పరచుకొనవలెను. యుద్ధము ఎవరితో అనగా మన శరీరమునకును మన శరీరేచ్ఛలకును జరుగు యుద్ధమునకు గుర్తు. శరీరంతో శరీరేచ్ఛలను నాశనము చేయుటే యుద్ధం యొక్క ఫలితము. కనుక కొందరు ప్రార్థనలో ఉండవలెను, కొందరు సేవ చేయు పని మీద ఉండవలెను. మోషే ఒక్కడే సరిపోతే యెహోషువ ఎందుకు? ఒక్కడే చాలడు గాన మోషే అవసరము, యెహోషువ అవసరము, ఇద్దరును కావలెను. నీటిలో నుండి ఫరో కుమార్తె చేత తీయబడిన మోషే 80 సంవత్సరములకు బండలో నుండి వచ్చిన నీరు తీసి 27 లక్షల ప్రజల దాహమును తీర్చెను. యెహోషువ అనగా రక్షకుడు, ఇశ్రాయేలీయులను శత్రుబాధలలో నుండి రక్షించేవాడు, యుద్ధవీరుడు. యేసు అనే పేరుకు రక్షకుడు అనే అర్థం ఎలాగుండెను, అలాగూ యెహోషువ వారిని రక్షించెను. యెహోషువ మొదటిసారిగా పాలస్తీనా దేశము వెళ్ళినప్పుడు తనకెదురుగా ఒక దూత నిలిచి కనబడెను.
అప్పుడు యెహోషువ ఆ కనబడిన దూతను, నీవు మిత్రమండల పక్షవాడవా లేక శత్రు పక్షవాడవా అని అడిగాను. యెహోవా పక్షమున సైన్యాధిపతిగా ఉన్నాను అని అతడు అనగా, అప్పుడు యెహోషువ మోకరించెను. అందుచేతనే అమాలేకీయులను గెలిచెను. అప్పుడు యెహోషువ వంటి వారు లేవాలి, పూర్ణ సమర్పణ చేయవారు లేచినట్లే లేవాలి. నీకు మోషే పని కావలెనా లేక యెహోషువ పని కావలెనా? పూర్ణ సమర్పణ చేయవారు ఈ రెంటిలో ఏదైనా చేయగలరు. ప్రభువును అడగండి. ప్రభువా, నేను పూర్ణ సమర్పణ చేసుకుంటాను. మోషే తరగతిలోను యెహోషువ తరగతిలోనా? ఏ తరగతిలోకి నన్ను రమ్మంటావు అని అడగండి. యెహోషువ తరగతి అంటే మనుషులలోని దుర్గుణమును చంపు తరగతి. మోషే దగ్గరకు మనము రాలేదు. ఇది 7వ అంతస్తు. పెండ్లి కుమార్తె. ప్రార్థన మానలేదు, సేవ మానలేదు, కానీ మనము ఆ మార్కు దగ్గరకు రాలేదు. మనకు ప్రార్థన ఉన్నది, సేవ ఉన్నది గనుక ఈ రెండింటిని మనము పూర్ణ సమర్పణతో జరిగించవలెను. మోషే ఉన్నాడు. మోషే చేతిలో కర్ర ఉంది. దానివల్ల అద్భుతం చేశాడు. మోషే చేతిలో అద్భుతాలు చేసిన కర్ర, అదే మోషే కర్ర. దేవుని చేతిలో మోషే ఉన్నాడు, అది దేవుని కర్ర. ఈ కూటంలో ఉన్న మీరందరూ మోషే వలె దేవుని కర్రలే. అప్పుడే మీరు అద్భుతములు చేయగలరు. దీవెన. అలాగూ మీరును మోషే వలె ఆయన చేతిలోని కర్రలుగా మారి గొప్ప అద్భుతములు చేయ ధన్యత ఈ 40 దినముల ధ్యానములలో పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక.